జహీరాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థి బీబీ పాటిల్ కాదు, బాయ్ బాయ్ పాటిల్ అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. 10 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పాలించి 10 ఊర్లు తిరగలేదు, 10 ఇండ్లు ఇవ్వలేదు, 10 బోర్లు వేయలేదు, 10 మందిని ఆదుకోలేదని నేడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నావన్నారు. కారు స్పీడ్లో ఉన్నప్పుడు కారు ఎక్కి కార్ బోల్తా కొట్టిందని కారు దిగి మళ్ళీ బీజేపీ పువ్వు మీద కూసున్నావు. ఎక్కడ కూసున్నా నీకు ఓట్లు మాత్రం రావన్నారు. 50 కోట్ల నిధులు ల్యాబ్స్ చేసిన ఘనత ఎంపీదని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో నిరుపేద ప్రజలను ఆదుకోకుండా ఎంపీ పుట్టినరోజుకు ప్రత్యేక విమానాలు పెట్టి తన మిత్రులతో ఎంజాయ్ చేశారన్నారు. ఎంపీకి సొంత బిజినెస్ మీద ఉన్న ఆసక్తి ప్రజల మీద ఉండదన్నారు. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటా అన్నావు. నువ్వు గాంధారి మండలానికి చేసిందేమిటని, తెలుగు మాట్లాడడం రాని వ్యక్తి మన ఎంపీగా రావడం దురదృష్టమన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేసి బీజేపీని ఈ బిజినెస్ పార్టీల్ని ఇంటికి పంపాలని నియోజకవర్గ ప్రజలని కోరారు. తెలంగాణ సమాజాన్ని ఎల్లారెడ్డి ప్రజలు అసలు చాలా మంచోళ్ళు, కానీ మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టాం. మరి ఈ సడేసాతను తీసుకొచ్చి శని దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని 10 సంవత్సరాలు ఏం బీకు అని అడుగుతుంది. మా వాళ్ళు అడుగుతున్నారు, మా ఊళ్ళో అడుగుతూ ఏం బీకుడు, ఒక బోర్ వేయించినావు. ఇవాళ ఎండాకాలం ఉన్నది, నీళ్ళు లేక మా సోమవారం తాండ ఆ తాండల మా గొల్లాడి తాండల ఆడ తల్లులు బిందెలు పట్టుకొని పోతున్నారు. చెర్లకి నీళ్ళు తెచ్చుకుంటున్నారు, చెర్లలో పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. మరి ఎంపీ లాడ్స్ కింద నువ్వు తెచ్చినవా? ఉన్న పైసలు వాపసు పంపించినావు నువ్వు. ఇట్లాంటి ఎంపీ మనకు అవసరమని అడుగుతున్నావు. ఇట్లాంటి దద్దమ్మ ఎంపీ, పనికిరాని ఎంపీ, చేతకాని ఎంపీ, మాట్లాడని ఎంపీ మనకు అవసరమా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మరి నీ ఎంపీ లాడ్స్ కింద 25-50 కోట్లు వాపసు వెళ్ళిపోయినాయి. దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఎంపీలలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లలో ఎవరైనా దేశంలో అంటే చేతగాని, పనికిరాని, మాట్లాడలేని ఎంపీ ఎవడన్నా అంటే మా కర్మ, మాది దరిద్రం, మా శని. ఈ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఆయన బీబీ పాటిల్. నీకు బాయ్ బాయ్ చెప్తాం. నీకు ఓట్లు పడే సమస్య లేవు. నేను యువతను అడుగుతున్నా, ఎల్లారెడ్డి ప్రజల్ని, రైతులను అడుగుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి ఒక్కసారి కూడా మీరు మాట్లాడుకొని మరి మీరు ఆలోచించండి. యువకులరా, మనం మోసం చేస్తానికి మళ్ళొక కథ చెప్పడానికి మన దగ్గర వస్తున్నాడు. మరొక్కసారి ఆలోచించాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మన సమాజానికి చెప్తూ మరి ముగిస్తుంది.